విజయవాడలో వరద ముంపు ప్రాంతాల బాధితులకు పంపిణీ చేసేందుకు భారీగా ఆహార పొట్లాలను ప్రభుత్వం సిద్దం చేసింది. ఇతర జిల్లాల నుంచి ఇందిరాగాంధీ స్టేడియంకు లారీల్లో ఫుడ్ ప్యాకెట్లు, ఫ్రూట్స్, వాటర్ ప్యాకెట్లు చేరుకున్నాయి. ఇక నగరంలోని వరద ముంపు ప్రాంతాలకు ఆహార ప్యాకెట్ల పంపిణీని మంత్రి నారాయణ పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద బాధితులకు పెద్ద ఎత్తున ఆహారం పంపిణీ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే 2 ప్యాకెట్ల ఆహారం ఉదయం టిఫిన్ కోసం పంపించామన్నారు. 3 లక్షల వాటర్ బాటిల్స్ కూడా బాధితులకు పంపిణీ చేశామన్నారు. వరద బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా విజయవాడలోనే ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. మొత్తం పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మా మున్సిపల్ శాఖ, మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరూ కూడా యాక్చువల్గా ఈరోజు పూర్తిగా నిమగ్నమై ఉంటారు. అంతేకాకుండా పక్కన ఎక్కడైతే ఈ యొక్క ఎఫెక్ట్ లేని కార్పొరేషన్స్ నుంచి, మున్సిపాలిటీస్ నుంచి యాక్చువల్గా కమిషన్ అధికారులు కూడా యాక్చువల్గా మా సెక్రటరీ గారు పిలిపించారు. దీంట్లో యాక్చువల్గా ఇన్వాల్వ్ చేశారు. అయితే వీళ్ళందరికీ ఇంకా ఎక్కడైతే వరదల్లో ఇంకా ఫ్లడ్ ఇంకా కంటిన్యూ అవుతుందో అక్కడ 4 అడుగులు 5 అడుగులు ఈ రోజు నుంచి తగ్గుముఖం పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు యాక్చువల్గా అన్ని శాఖలు పనిచేస్తున్నాయి. మొత్తం పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మా మున్సిపల్ శాఖ, మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరూ కూడా యాక్చువల్గా ఈరోజు పూర్తిగా నిమగ్నమై ఉంటారు. అంతేకాకుండా పక్కన ఎక్కడైతే ఈ యొక్క ఎఫెక్ట్ లేని కార్పొరేషన్స్ నుంచి, మున్సిపాలిటీస్ నుంచి యాక్చువల్గా కమిషన్ అధికారులు కూడా యాక్చువల్గా మా సెక్రటరీ గారు పిలిపించారు. దీంట్లో యాక్చువల్గా ఇన్వాల్వ్ చేశారు. అయితే వీళ్ళందరికీ ఇంకా